ఈ అడాబీ ప్రీమియర్ ప్రో ట్యుటోరియల్‌లో మీకు చూపియబోతున్నాను. మీరు ఎడిట్ చేసిన వీడియో ఫైల్స్‌ని అంటే కంప్లీట్ ప్రాజెక్ట్ ఫైల్స్‌ని ఎలా ఎక్స్‌పోర్ట్ చేయాలి? ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత మీరు విండోస్‌లో గాని, లేకుంటే మ్యాక్‌లో గాని ఆర్ వైస్ వర్సా రెండిట్లో కూడా అయితే ఓపెన్ చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా. బేసికల్‌గా ఈ ఎక్స్‌పోర్టింగ్ అనేది ప్రాజెక్ట్ ఫైల్ నేను నా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత అయితే చేస్తాననమాట. ఇది యూజ్ ఏంటి అంటే ఒకవేళ మీరు ఫ్యూచర్‌లో ఇన్ కేస్ ఈ ప్రాజెక్ట్ ఫైల్‌ని మళ్ళీ యాక్సెస్ చేయాలనుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కొన్ని ఫైల్స్ అనేది డౌన్‌లోడ్ చేశారు. అది డౌన్‌లోడ్స్‌లో ఉంటాయి. మీరు కొన్ని ఎఫెక్ట్స్ అయితే క్రియేట్ చేశారు. అవి డిఫరెంట్ ఫైల్ లొకేషన్‌లో అయితే ఉంటాయన్నమాట. సో, ఓవరాల్‌గా ఈ ప్రాజెక్ట్ ఫైల్‌ని ఎక్స్‌పోర్ట్ చేస్తే మీరు ఫ్యూచర్‌లో ఏమైనా యాక్సెస్ చేయాలనుకున్నా కూడా యాక్సెస్ చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా. దీంట్లో ఏంటంటే మీ కంప్లీట్ వీడియోస్, ఆడియోస్, ఎఫెక్ట్స్, మోషన్ గ్రాఫిక్స్, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ కంప్లీట్‌గా ప్రాజెక్ట్‌లో ఏమైతే యూజ్ చేశారో అవన్నీ కూడా అయితే ఎక్స్‌పోర్ట్ అయితే అవుతాయన్నమాట ఒక సింగిల్ ప్లేస్‌లోకి. సో, ఇక్కడ చూడొచ్చు ఇది నా ప్రాజెక్ట్ ఫైల్ అనమాట. నేనైతే వన్ ఆఫ్ మై క్లయింట్స్‌కి అయితే ఎడిట్ చేశాను ఇది. సో, ఈ విధంగా అయితే ఉంటుంది టైమ్‌లైన్ అనేది. ఇదైతే కంప్లీట్‌గా అయితే ఎడిట్ చేశాను అండ్ ఈవెన్ వీడియోని కూడా అయితే ఎక్స్‌పోర్ట్ అయితే చేశాను అనమాట సక్సెస్‌ఫుల్లీగా. సో, ఇప్పుడైతే నేను ఈ కంప్లీట్ ప్రాజెక్ట్‌ని ఒక సింగిల్ ప్రాజెక్ట్ ఫైల్‌గా అయితే ఎక్స్‌పోర్ట్ అనేది చేయబోతున్నాను. సో, చూడండి ఈ స్టెప్ బై స్టెప్ ట్యుటోరియల్ అనేది. ఇక్కడ మీరు టాప్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు ఫైల్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్నైతే క్లిక్ చేయండి. దీంట్లో కింద చూసినట్లయితే మీకు ప్రాజెక్ట్ మేనేజర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక విండో అయితే పాప్ అవుతుంది ఈ విధంగా అనమాట. ఇది కంపల్సరీ అయితే వస్తుంది మీరు క్లిక్ చేసిన వెంటనే. ఇక్కడ టాప్‌లో మనకి సీక్వెన్సెస్ అయితే కనిపిస్తుంది. నేనైతే చాలా సీక్వెన్స్ క్రియేట్ చేశాను. ఐ మీన్ నెస్టింగ్ అయితే క్రియేట్ చేశాను. అందుకే ఇన్నైతే కనిపిస్తున్నాయి. మేబీ మీ ప్రాజెక్ట్‌లో డిఫరెంట్‌గా అయితే ఉండొచ్చనమాట. ఇవన్నీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఒకటోటి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే షిఫ్ట్ బటన్‌ని ప్రెస్ చేసి ఒకేసారి ఒక దాని మీద క్లిక్ చేస్తే అన్నీ అయితే సెలెక్ట్ అయితే అయిపోతాయి. ఇప్పుడు సెకండ్ స్టెప్‌లకైతే వెళ్దాం. దీంట్లో మనం ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోబోతున్నాం. అది ఏంటంటే కలెక్ట్ ఫైల్స్ అండ్ కాపీ టు న్యూ లొకేషన్. అంటే ఇప్పుడు ఏవైతే వీడియో ఫైల్స్ గానీ, లేకుంటే ఎఫెక్ట్స్ గానీ, బీ రోల్స్ ఇవన్నీ అయితే మనం డౌన్‌లోడ్ చేస్తున్నామో అవి డిఫరెంట్ లొకేషన్స్‌లో అయితే ఉంటాయన్నమాట. సో, ఈ ఆప్షన్ వల్ల ఏంటంటే ఇవన్నిటిని మనకి ఒక సింగిల్ లొకేషన్‌లోకైతే కాపీ చేస్తుంది. సో దట్ మనకి ఒరిజినల్‌గా ఏవైతే ఉన్నాయో ఫైల్స్ అవైతే డిలీట్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా. అండ్ ఇవన్నీ మనకి సేఫ్‌గా అయితే స్టోర్ అయి ఉంటాయి కాబట్టి ఒక సింగిల్ ప్లేస్‌లో. తర్వాత మనం రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో మీరు ఇవైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఎక్స్‌క్లూడ్ అన్‌యూజ్డ్ క్లిప్స్ అని మనం ఏవైతే యూజ్ చేయలేదో అవైతే మనకి అవసరం లేదు కాబట్టి ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేస్తున్నాను. ఒకవేళ మీకు అవి కూడా కావాలనుకున్నట్లయితే అది ఆన్ చేసుకోండి. అంటే మీకు ఇక్కడ ప్రాజెక్ట్ ఫైల్‌లో ఏవైతే మీరు ఇంపోర్ట్ చేసుకున్నారో అవన్నీ కూడా అయితే మీకు ఆ ప్రాజెక్ట్ ఫైల్‌లో అయితే సేవ్ అవుతాయన్నమాట. ఒకవేళ ఈ ఆప్షన్ ఆఫ్ చేసినట్లయితే. ఒకవేళ ఆన్ చేస్తే టైమ్‌లైన్‌లో ఏవైతే వీడియో క్లిప్స్ ఉన్నాయో అవి మాత్రమే ఎక్స్‌పోర్ట్ అవుతాయి. తర్వాత ఇంక్లూడ్ ఆడియో కన్ఫర్మ్ ఫైల్స్, తర్వాత ఇంక్లూడ్ ప్రివ్యూ ఫైల్స్ ఆన్ చేసుకున్నాను. అండ్ రీనేమ్ మీడియా ఫైల్స్ టు మ్యాచ్ క్లిప్ నేమ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది కూడా అయితే ఆన్ చేసుకోండి. తర్వాత వచ్చేసి డెస్టినేషన్ పాత్ అనమాట. అంటే ఈ ఫైల్స్ అన్నీ ఎక్కడ సేవ్ అవ్వాలి అని. మీరు ఎయిదర్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇంటర్నల్ మీ ల్యాప్‌టాప్ ఆర్ పీసీనైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేస్తే మీకు ఫైల్ ఎక్స్‌ప్లోరర్ అయితే ఓపెన్ అవుతుందనమాట. ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి డిస్క్ స్పేస్ అనమాట. మనకి ఎంత అవైలబుల్‌లో ఉంది అండ్ ఈ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ సైజ్ ఎంత అని అయితే చూపిస్తుంది. యాక్చువల్‌గా మీకు ఎస్టిమేషన్ సైజ్ చూపియదు. కాలిక్యులేట్ మీద క్లిక్ చేస్తే చూపిస్తుందనమాట. సో, అది కొంచెం టైం అయితే తీసుకుంటుంది. అండ్ మేక్ ష్యూర్ మీరు ఏమైతే ఆప్షన్స్ క్లిక్ చేయకండి. ఒక్కొక్కసారి కరప్ట్ కూడా అయితే అయిపోతుంది. సో, ప్రీమియర్ ప్రో మనకి హెవీ సాఫ్ట్‌వేర్ కాబట్టి ఒక్కొక్కసారి క్రాష్ కూడా అయితే అయిపోతుంది. సో, బెటర్ మీరు ఏమైతే క్లిక్ చేయకండి. ఏ ఆప్షన్స్ క్లిక్ చేసిన తర్వాత. సో, ఫైనల్‌గా ఓకే మీద అయితే క్లిక్ చేసేసి కామ్‌గా అయితే ఉండండి. అదే ఆటోమేటిక్‌గా తీసుకుంటుందనమాట టైం అనేది. తర్వాత మీకు ఫైనల్‌గా మళ్ళీ ఈ విధంగా అయితే స్క్రీన్ అనేది కనిపిస్తుంది. అంటే ప్రాజెక్ట్ ఫైల్ అనేది కనిపిస్తుంది టైమ్‌లైన్ అనేది. దీని అర్థం మనకి ఎక్స్‌పోర్టింగ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయినట్టు. నేనిప్పుడు ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లోకి వెళ్లి చూపిస్తాను. అసలు ఎలా అవుతుంది ఏంటి అని చెప్పని. సో, ఇక్కడ చూసినట్లయితే మనకి ఫైల్ అనేది సేవ్ అయిందనమాట. కాపీడ్ పక్కన మనకి ప్రాజెక్ట్ నేమ్‌తో నేను బేసికల్‌గా డేట్స్‌తో అయితే క్రియేట్ చేశాను. అందుకే ఈ విధంగా అయితే చూపిస్తుంది. దీంట్లో మనకి కంప్లీట్‌గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ, ఫోటోషాప్ ఫైల్స్, ప్రీమియర్ ప్రో ఫైల్స్, వీడియోస్, ఆడియోస్, మ్యూజిక్, బీ రోల్స్ ఎవ్రీథింగ్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. బేసికల్‌గా ఇది ఓన్లీ ప్రాజెక్ట్ ఫైల్‌ని మాత్రమే ఎక్స్‌పోర్ట్ చేస్తుందనమాట. ఒకవేళ మీకు ఫైనల్ వీడియో కావాలంటే మాత్రం నో గైస్ ఇదైతే ఎక్స్‌పోర్ట్ చేయదు. దీనికి నేనేం చేస్తానంటే యాక్చువల్‌గా ఈ ఫోల్డర్‌లోనే ఇంకొక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తాననమాట. ఫైనల్ ఎడిట్ అని. సో, దాంట్లో అయితే నేను ఎక్స్‌పోర్ట్ చేసిన వీడియోని కాపీ చేసి పెట్టుకుంటాను. సో దట్ ఇన్ ఫ్యూచర్‌లో నేనేమైనా షార్ట్స్ క్రియేట్ చేయాలన్నా, లేకుంటే ఏమైనా యాక్సెస్ చేయాలన్నా కూడా యాక్సెస్ అయితే చేయొచ్చనమాట ఈజీగా. సో, ఈ విధంగా అయితే మీరు ప్రాజెక్ట్ ఫైల్‌ని కంప్లీట్‌గా అయితే ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు అడాబీ ప్రీమియర్ ప్రో నుంచి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అయితే ఉందనుకుంటున్నాను.
ఇఫ్ యెస్ అనుకుంటే మాత్రం ప్లీజ్ కింద కనిపిస్తున్న లైక్ బటన్ అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్‌ని. ఇలాంటి మంచి మంచి వీడియో ఎడిటింగ్ టిప్స్ అయితే మరిన్నైతే రాబోతున్నాయి ఛానల్‌లో. అండ్ ఇది ఫస్ట్ వీడియో నాకు తెలిసి నేను పోస్ట్ చేయడం అనేది నా టైమ్‌లైన్ ప్రకారం. సో మరెన్నో వీడియోస్ అయితే రాబోతున్నాయన్నమాట. సో ఇది ఒక కంప్లీట్ ప్యాక్డ్ ఛానల్. మీకు గ్యాడ్జెట్ రివ్యూస్ వస్తాయి, వీడియో ఎడిటింగ్ టిప్స్ వస్తాయి, అండ్ మొబైల్ టిప్స్ అండ్ ట్రిక్స్ వస్తాయి, అండ్ ఈవెన్ ల్యాప్టాప్స్ రిలేటెడ్ అనమాట. ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, లేకుంటే యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలనుకుంటున్నారు, లేకుంటే గ్యాడ్జెట్స్ యూస్ చేయాలనుకుంటున్నారు అంటే వాళ్ళకి సో మంచి గుడ్ క్వాలిటీ కంటెంట్ అయితే వస్తుందన్నమాట ఈ ఛానల్‌లో. అది కూడా తెలుగు కమ్యూనిటీ నుంచి. నాకు కావాల్సిందల్లా సింపుల్ మీ నుంచి లైక్ అలాగే సబ్స్క్రైబ్ అంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్ మీరు హెల్ప్ చేస్తున్నందుకు. అండ్ మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా బై బై అండ్ టేక్ కేర్.